వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. ఇప్పుడున్న లీడర్లను చూసే వెనకటికి మన పెద్దలు సామెతలు కనిపెట్టారేమో అనిపిస్తోందండి. ఒక్కొక్క సామెత ఒక్కో ఆణి ముత్యం, ఒక్కో నాయకుడు ఒక్కో స్వాతి ముత్యం. ముగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా చేసే లత్కోరు పనులన్నీ చేసేసి తగునమ్మా అని ప్రెస్ మీట్లు పెట్టి సన్నాయి నొక్కులు నొక్కే కుక్కమూతి పిందెల లాంటి నాయకులు చాలామంది ఉన్నారండి. అదేందని ఎవరన్నా గట్టిగా నిలదీస్తే జీపులో కూర్చోబెట్టి ఊళ్ళన్నీ తిప్పేస్తారు. మాది అధికారం, మా చేతిలో ఉంది అధికారం, మేమేం చేసినా చెల్లద్ది అన్నట్టుగా వాళ్లే తిట్టి వాళ్లే ఉల్టా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇట్లాంటి తమాషాలు చమక్కులు చాలా ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. అవి చూసే ముందుగా ఈరోజు హెడ్లైన్స్. నేను చాలా బాగా పనిచేస్తా అంటున్న చంద్రబాబు. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. రాష్ట్రంలో రెండే అమలవుతున్నాయి అంటున్న కన్నబాబు. ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. ఏపీలో కొత్త సిస్టమ్ వచ్చిందంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డి. నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం, ఇప్పుడు బెడ్ లిక్కర్ తాగి. పవన్ సార్ మీద పాల్ సార్ ఫైర్. పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని. నేను కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్. కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డని కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు. తాము కూడా అందరి పేర్లు రాసుకుంటామన్న కవితక్క. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. కవితక్క పింక్ బుక్ మీద జగ్గారెడ్డి సెటైర్లే సెటైర్లు. నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు, ఇది రాసుకొని ఎందుకు ఇదంతా. రేవంత్ పాలన మీద హరీష్ రావు చమక్కులు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. జయము జయము మోడీ సారు, జయము నీకు మోడీ సారు, నీకంటే సాటి ఎవరయ్యా మోడీ సారు, వరళ్ళంతా నిన్ను మెచ్చింది మోడీ సారు అని పిఎం భజన్ చేసేస్తూ ఉన్నారు చంద్రబాబు సార్. నరేంద్ర మోడీని మించిన లీడర్ ఇంకెవరు లేరు అని ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తున్నారు ఆయన. నమస్తే సార్, చెప్పండి. నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇంతలోనే మోడీ గారి మీద అంత ప్రేమ ఎట్టా పుట్టింది సార్ మీకు? ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి 2019లో ఆయన్ని బండబూతులు ఎందుకు తిట్టారు? ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. మీరు ఢిల్లీలో ధర్మ పోరాటం చేస్తే పాపం ఆ కేజ్రీవాల్ సార్ మీకు వచ్చి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మీరెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. వాట్ ఈస్ దిస్ దారుణం సారు? ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏందో ఒకసారి మనం కూడా చూసేద్దాం. దట్ ఈస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇంకా చెప్పండి సార్. నేను అందుకే చాలా సార్లు చెప్పాను. ఏం చెప్పారో గుర్తులేదు సార్, మళ్ళా ఒకసారి చెప్పండి సార్. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. ఇంకా చాలు సార్, ఒకేసారి అంతగా భజన చేసేస్తే జనాలు తట్టుకోలేరు అక్కడ. కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. ఓకే ఓకే, అసలు మీ ఇద్దరిలో ఉండే ఆ కామన్ టాలెంట్ ఏంది సార్? నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనుకుంటున్నా. నెంబర్ 1 చేసే సంగతి తర్వాత అమెరికాలో మన వాళ్ళని కాళ్ళ గొలుసులు కట్టి ఇండియాకి పంపించేస్తున్నారంట సార్. దాని గురించి మోడీ సార్తో కొద్దిగా మాట్లాడండి సార్. నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. అవునా సార్? ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అమ్మా. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటా అన్నాడు. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటా అన్నాడు. అంటే కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. సార్ చూశారు కదా, ఆయన ముత్యాలు మీయే. నెక్స్ట్, నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ఏమీ కాలేదు. అందుకే 3 సార్లు గెలిచారు. 3 సార్లు కాదు సార్, 2 సార్లు. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. ఆ మాట ఎప్పటి నుంచో చెప్తుంటారు. ఆ సంపద ఏదో త్వరగా సృష్టించండి సార్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటున్నారు జనాలు. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానవన్నీ? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తిట్టు కొట్టు అని ఎవరిని అంటున్నారు? రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ ని తిట్టడానికో లేకుంటే ఇయ్యడానికి కాదు కదా. అలాగానా? మరి మీ ఎమ్మెల్యే చింతమనేని కారు అడ్డంగా పెట్టినందుకు డ్రైవర్ని బండ బూతులు తిట్టారు సార్. విన్నారా మీరా? ముందు ఆయన సంగతి చూడండి సార్.
1 1 1 2 2 2 3 3 3 ఇవి నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు కాదు సార్, మంత్రులకి ఏపీ గవర్నమెంట్ ఇచ్చుకున్న ర్యాంకులు. అసలు ఈ ర్యాంకులు ఏంది, ఈ రచ్చ దేనికి అని ప్రశ్నిస్తున్నాడు కన్నబాబు గారు. నమస్తే సార్, కన్నబాబు గారు బాగుండరా? ర్యాంకులు రిలీజ్ చేశారట కదా సార్, గ్యారంటీగా లోకేష్ సార్కే ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అవునా? దాంట్లో లోకేష్ గారికి 8వ ర్యాంకు, లోకేష్ సార్కి 8వ ర్యాంకా? అయితే పవన్ సార్కి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది సార్, అంతే కదా? పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు. ఓయమ్మ, పవన్ సార్కి 10వ ర్యాంకా? సరే, వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడదాం. విజనరీ చంద్రబాబు సార్ ర్యాంక్ ఎంత సార్? ముఖ్యమంత్రి గారికి 6వ ర్యాంకు. నేను ఒప్పుకోను సార్, అస్సలు ఒప్పుకోను. ఏదో గోల్మాల్ జరిగింది అక్కడ. లేకపోతే ఏంది సార్, రెడ్ బుక్కే కనిపెట్టిన లోకేష్ సార్కి 8వ ర్యాంక్ ఏంది, పవన్ సార్కి 10వ ర్యాంక్ ఏంది? నాణ్యమైన మద్యం అందిస్తున్న విజనరీ బాబు గారికి 6వ ర్యాంక్ ఏంది సార్? దిస్ ఈజ్ వెరీ దారుణం సార్. మేము అడుగుతున్నాం, అసలు ర్యాంకులు మీరివ్వడం కాదు, మరి ఎవరిస్తారు సార్ ర్యాంకులో? వాళ్ళ మంత్రులకు వాళ్లే కదా ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి 8 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎక్కడున్నా తెలుసా మీరు? ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎంత సార్? పాస్ మార్కులు కూడా రాలే. అయ్యో, పాస్ మార్కులు కూడా రాలేదా? అసలు మీరేం చేశారని పాస్ మార్కులు వస్తాయి? అన్నీ చేసేసాం, అన్నీ తీర్చేసాం అంటున్నారు కదా సార్ వాళ్ళు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు చేసింది చేస్తున్నది రెండు. ఏంది సార్ ఆ రెండు? ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. చంద్రన్న పగ, చంద్రన్న దగ, భలే ఉంది సార్ రైమింగ్. ఆ రెండేనా ఇంకేమన్నా చేశారా? ఈ రెండు అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఇంతకీ చంద్రన్న పగ ఎవరి మీద సార్? చంద్రన్న పగ ఎవరి మీద? నీకు పడనాళ్ళందరి మీద. సరే, చంద్రన్న దగ ఎవరి మీద సార్? చంద్రన్న దగ ఎవరికి? ప్రజలకి. మాది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటా కనిపించిన ఇంటికంతా స్టిక్కర్లు వేసేస్తుంటే మీరు పగ దగ అంటారు. ఏంది సార్ ఇదే? ఏ ఎండకా గొడుగు పట్టే నాయకుడు ఎవరు? చంద్రబాబు సారా? ఏ గూటి పాట అక్కడ పాడే నాయకుడు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నాయకుడు. ఇప్పుడు ఆ సామెతలన్నీ వరుస పెట్టి చెప్పేస్తారా ఏందా? నిన్న మళ్ళీ కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఒక్కసారిగా కేజ్రీవాల్ పనికిరాని వ్యక్తిగా, మోడీ దేశానికి ప్రపంచానికి దిక్కని కొత్త రాగం. సార్, ఇందాక అన్ని సామెతలు చెప్పారు కదా, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత మర్చిపోయారు సార్ మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టించే ఐడియాలు ఏమన్నా ఉంటే ఆయన చెవిలో కానీ చెప్పేస్తే సంపద సృష్టించి అప్పుడు హామీలన్నీ అమలు చేస్తానని చెప్తున్నారు సార్. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ముందు చేస్తానని చెప్పి ఆ తర్వాత చేయను అని చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు సార్. దానికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలా, ఎంతో దమ్ము ఉండాలా, ఎంతో ధైర్యం ఉండాలా. మీకేమో ఆ కాన్ఫిడెన్స్ లేకపోయా. ఇప్పుడు మీరు వచ్చి బాబు గారిని విమర్శిస్తున్నారు. ఏంది సార్ ఇదే? ఉదయాన్నే నిద్ర లేవంగానే కొందరేమో కాఫీ తాగుతారు, ఇంకొందరేమో టీ తాగుతారు. కానీ ఏపీలో చంద్రబాబు 6 గంటలకే మద్యం షాపులు తెరిచి మందు బాబులతో మద్యం తాగిస్తున్నారు అంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి సార్. వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని గూడు పుటానీ చేస్తున్నారు అంటున్నారు ఆయన. నమస్తే సార్. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అతి తక్కువ ధరకే మద్యం ఇస్తాను. అవును, మందు బాబులు అంటే ఆయనకి చాలా ప్రేమ. ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి, మందు బాబులు చూస్తున్నారా, మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తాను. బాటిల్ చూపిస్తేనే మందు బాబులు నమ్మతాడని అలా చెప్పుంటాడు సార్. గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు. అసలు ఈ బ్రాండ్లు తీసేయడం ఎందుకు సార్? ఈ మద్యం మొత్తం తాగితే 2 రోజుల్లో చచ్చిపోతాడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు, లివర్ చెడిపోద్ది. కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు, మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు. అంటే ఇప్పుడు బాబు గారు అమ్మే మద్యం తాగితే 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారా సార్? చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు. ఏం చెప్తా ఉంటారు సార్? నేను సంపదను పెంచుతాను అని. అవును, సంపద పెంచడం అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య. పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతాం అనుకున్నారు. మరి చంద్రబాబు గారు సంపదని పెంచడం లేదా సార్? చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపదను కాదు, తన సంపదను పెంచుకుంటున్నాడు. ఆయన ఒక్కడే పెంచుకుంటున్నాడా లేకపోతే అందరికీ పెంచుతా ఉన్నాడా? పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడంలే. అంటే ఇప్పుడు మందు ధరలు తగ్గించడం లేదా? విక్రయించేటువంటి ప్రతి సీసా మీద 5 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము. ఊరే తగ్గిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడేమో దానికంటే ఎక్కువగా రేటు పెంచేస్తున్నాడా? ఇదేందయ్యా ఇదే?
ఇంత అన్యాయమా? ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలా మంది దాని గురించి చర్చించడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే అదే కదా సార్. కాకపోతే ఆ సంపద ఎవరి జోబుల్లోకి పోతుంది అనేది ఎవరు అడగకూడదు, అంతే. ఒకసారి చూడండి, ఉదయం 6 గంటలకే షాపులు ప్రారంభమైపోతున్నాయి. ఎక్కడ కావాలన్నా లిక్కర్ 24/7. ఓ అమ్మో, ఉదయం 6 గంటలకే ఓపెనింగా? అంత పొద్దున్నే జనం చేత దాగిస్తున్నారా బాబు గారా? నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం, బెడ్ లిక్కర్ రెడీ. బెడ్ లిక్కరా? భలే ఉంది సార్ ఇదే. మందు బాబులు నిద్ర లేవంగానే మందు కోసం అల్లాడిపోకుండా వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎంతగా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి సార్. మొన్న లోకేష్ బాబు చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు సార్? వాట్సాప్ గవర్నెన్స్. అవును సార్, నేను విన్నా. ఏ పని కావాలన్నా సరే ఇట్టే వాట్సాప్లో పెడితే అట్ట అయిపోద్దంట. వాట్సాప్ డెలివరీలు వచ్చి వాట్సాప్ డెలివరీలు అంటే స్విగ్గీ, జొమాటో లాంటిదా సార్? కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు. ఎవరెవరు ఉంటారు సార్ ఆ గ్రూప్లో? ఆ గ్రూపుల్లో వినియోగదారులు, సప్లయర్స్ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు రాని రెండు. ఏం జరుగుతుంది సార్ ఆ గ్రూప్లో? ఇతను మెసేజ్ పెడతాడు, నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని, వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది. ఒరే, వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇదే. నాకు ఈ బ్రాండ్ కావాలని ఇట్లా మెసేజ్ పెడితే అట్లా ఇంటికి డెలివరీ అయిపోద్దా? వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది, కానీ వాట్సాప్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది. అనిలేండి సార్, ఏదో ఒకటి ఇంటికే తెచ్చిస్తున్నారు కదా. అవును, ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా లిక్కర్ ఒకటే తెచ్చిస్తారా? మిరపకాయ బజ్జీలు, మిక్చరు, ఉడకబెట్టిన పల్లీలు, చీకులు కూడా తెచ్చిస్తారా? మా ఎల్లి మామను ఒకసారి కనుక్కోవాలబ్బా. కన్నెట్టా పోయింది కనకలింగమా అంటే చేసుకున్న కర్మరా శంభులింగమా అని సందంగా తయారైంది బాబు గారి కూటమి పాలన అంటున్నారు మాజీ మంత్రి శైలజానాథ్. అమ్మకు వందనం ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు సారు అమ్మకి వందనాన్ని పక్కన పెట్టి నాన్నకి కమ్మటి ఇంధనం ఇస్తున్నారని అంటున్నారు ఆయన. నమస్తే సార్, బాగున్నారా? మాది మంచి ప్రభుత్వం అని అంటున్నారు సార్ కూటమోళ్ళు. ఇంటింటికి పోయి స్టిక్కర్లు కూడా అతికిచ్చేస్తున్నారు. మీరు చూసారా స్టిక్కర్లనే? మాది మంచి ప్రభుత్వం అని సర్వే చేసుకున్నట్లు ఇళ్ళ బయటలో చూశాను. చూసారా? మీకేమనిపించింది సార్? మీరు మంచి ప్రభుత్వం కాదని మేము చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకునే మూడ్లో లేనే లేరు సార్. అట్లాగే రాష్ట్రం యావత్తు కూడా మీరు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పిన మాట నాకు గుర్తు. మరి ఏమనుకున్నారు మీరు? మందు బాబులకి నాణ్యమైన మద్యం ఇచ్చే మంచి మనసున్న నాయకుడు సార్ మన చంద్రబాబు సారు. విద్యార్థి జీవితం నుంచి చూస్తా ఉన్న రాజకీయాలు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మందు బాబులంటే బాబు గారికి విపరీతమైన అభిమానం, ప్రేమ, దయ, జాలి గుణం సార్. అసలు మీ జిల్లాలో ఈ కూటమి ఎమ్మెల్యేల సంగతి ఏంటి సార్? మా జిల్లా ఎమ్మెల్యేలుగా మేము గర్వపడాలంటే మీరు గర్వపడాలంటే మీరు తక్షణం చంద్రబాబు నాయుడు గారిని కొంపతీసి బాబు గారిని నిలదీయమంటారు ఏందా? నిలదీయమని చెప్పే ఉద్దేశం నాకు లేదు. మరి వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి సార్. సస్పెన్స్లో పెట్టమాకండి. దయచేసి అడగండి, గడ్డమో కాళ్ళు పట్టుకు అడగమని చెప్పుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు సార్. కొంచెం ఓపిక పట్టండి, సంపద సృష్టించిన వెంటనే ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తారు. నేను కొడితే మామూలుగా ఉండదు అని మొన్న కేసీఆర్ అన్న మాటకే మరోసారి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సార్. మమ్మల్ని కొట్టడం కాదు, నీ చుట్టూ ఉండే వాళ్ళని కొట్టు అని. ఎవరెవరిని కొట్టాలో ఒక లిస్టు కూడా చదివినిపించారు. నమస్తే సార్, మీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తకి ఏం చెప్తారు సార్ మీరు? కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపరిచినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. దండాలు పెడితే పదవులు ఇవ్వరా? మీకు దండం పెట్టినా కూడా ఇయ్యరా సార్ పదవులు? మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. మనలో మాట, డబ్బులుండే వాళ్ళకి కూడా పదవులు ఇయ్యరా సార్? ఇప్పుడంతా డబ్బుతోనే కదా సార్ రాజకీయం నడిచేది. కేవలం డబ్బులతోనే ఎన్నికలకు గెలిచినామని ఎవరన్నా చెప్పినా, ఎవరన్నా అనుకున్నా తప్పే. ఊరుకోండి సార్, డబ్బు కానీ ఉండిందంటే దారిని పోయే దానయ్య కూడా ఎమ్మెల్యే కూర్చుంటున్నాడు ఇప్పుడు రాజకీయాల్లో. డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. ఎవరు? కేసీఆర్ సారా? అంత డబ్బుందా సార్ ఆయన దగ్గర? ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడ్డకుని దగ్గర అల్మారీలలో, బీరువాలలో కాదు, లారీల నిండా రూపాయలు ఉన్నాయి. అప్పుడేమో
మీరిచ్చిన హామీలన్నీ నమ్మి జనాలు వాళ్ళని ఓడించారంట. ఈసారి మళ్ళా అధికారంలోకి వచ్చేది వాళ్ళేనంట. కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బండకేసి కొట్టిరు ప్రజలు. ఆయన మళ్ళా బయటకు వస్తాడంట సార్. నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు. ఏమన్నాడు సార్? నేను కొడితే గట్టి కొడతా అని. అవును సార్, ఆయన కొడితే మామూలుగా ఉండదు అంటున్నారు ఆ పార్టీ లీడర్లో. అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అదేమన్నా పుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. ఫుల్లా ఆఫా క్వార్టరా కాదు సార్, హామీలు ఇచ్చి అమలు చేయనందుకు మిమ్మల్ని గట్టిగా కొడతానని దాని అర్థం. నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. కొడుకుని ఎందుకు సార్? ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. చిన్నప్పుడు అంటే మాట వినకపోతే 2 దెబ్బలు వేస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద కూడా ఏం కొడతాడు సార్? నీ బిడ్డను 2 దప్పరి బిడ్డ అని చేసింది సార్. ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. చచ్చా, ఆడబిడ్డను కొడతారా ఎవరన్నా? నీ అల్లుడు భూదందాలు సప్పరి, నీ అల్లుని పట్టుకొని 4. అలా ఎంతమందిని అని కొట్టమంటారు సార్ ఆయన్ని? కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డని కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు. ఎంత కొట్టమంటారు? గట్టిగా కొట్టమంటారా లైట్గా కొట్టమంటారా? కత్తి కాదు, కట్టె తీసుకొని కొట్టు. ఓ అమ్మో, వీళ్ళందరినీ కొట్టేదాకా మీరు ఆయన విడిచిపెట్టే లేరు కదా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి. మరి మీరు రెడీగా ఉండండి సార్. ఆయన కనుక బయటకు వచ్చాడంటే మామూలుగా ఉండదు విషయం. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదే ఉంది. ఆయన రాకపోతే ఏం సార్? కేటీఆర్ ఉన్నాడు కదా, ఆయన వస్తాడు. కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తారు కదా. రాజకీయ నాయకులు అన్నాక అట్టాగా తిరగతారు సార్. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే సంక్రాంతి పూట గంగరేతోళ్ళు వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఆయన ఏమి ఊరికే తిరగడం లేదు సార్. మీరు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని మీటింగుల మీద మీటింగులు పెట్టి చెప్తున్నాడు ఆయన. సోషల్ మీడియాలో కూడా ప్రచారం ఫుల్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టిండి, అక్రమంగా సంపాదించింది, కొల్లగొట్టింది. ఇప్పుడు అన్ని పార్టీలకి ఒక్కో యూనివర్సిటీ ఉంది సార్. ఆ యూనివర్సిటీల్లో అందరూ కూడా ప్రొఫెసర్లే, అందరూ లెక్చర్ ఇచ్చేవాళ్ళే. అన్ని హామీలు అమలు చేసేస్తాం, మీ జీవితాల్ని బాగు చేసేస్తాం అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే తీరులో తయారయ్యారని ఎగతాళి చేస్తున్నాడు హరీష్ రావు సార్. ఇక సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే ఢిల్లీలో అమ్మా కొడుకుల అపాయింట్మెంట్ కూడా దొరకలేదని చెప్తున్నాడు ఆయన. అదిగో సార్ డయాస్ మీద మైక్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. నమస్తే సార్. ఇప్పుడు ఆ తల్లి గారు మాట్లాడతలేరు, రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఊరుకోండి సార్ మీరు మరీను. ముఖ్యమంత్రి అయ్యాక 11 సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు తెలుసా మీకు? 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు, దర్వాజా బంద్ అయిపోయింది. అపాయింట్మెంట్ దొరకపోయినా పోతున్నాడు ఆయన ఢిల్లీకి. అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అయ్యో, మరి అట్టా పోతా వస్తా ఉంటే ఎందుకు అలా పోతుండవు, ఎందుకు అలా వస్తుండవు అని ఎవరు అడగలేదా? విలేకరులు అడిగిరట. ఏమని అడిగారు సార్ విలేకరులు? అరే ఏమైంది అని, అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచారా కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అందుకు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పాడు విలేకరులకి? అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. మరి మీరు నమ్మటం లేదు కదా, అందుకే వాళ్ళ బాస్తో మాట్లాడేటప్పుడు ఫోన్లో రికార్డ్ చేసుకొని బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాడేమో. నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచారా లేనట్టే లెక్క. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని మీరే అంటారు. అపాయింట్మెంట్ ఇచ్చాడు, కావాలంటే చూడండి అని ఫోన్లో సాక్ష్యం చూపిస్తే ఏమో ఇజ్జత్ పోయిందని అంటారు. సార్ ఇట్టా అయితే పెద్ద డైలాగులు కొట్టిండు. ఏంది సార్ ఆ పెద్ద డైలాగులు? మా ఇంట్లో దర్వాజా కుల్లా ఉంటది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడైనా? కలుస్తలేడా? ఇప్పుడు వెళ్ళి చూడండి, కలుస్తాడో కలవడో తేలిపోద్ది కదా. ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా ఆయన మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అన్నాక ఆయన చాలా బిజీగా ఉంటాడు, ఆయన చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లో ఏముంది సార్? ఓడదాటేదాకా ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. ఎవరైనా అంతే కదా, కుర్చీలో కూర్చోక ముందేమో ఒక మాట, కూర్చున్న తర్వాత ఏమో ఇంకొక మాట. దీంట్లో కొత్త ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు, ఇప్పుడు అంత భూమి మీద లేదు, గాలిలో ఉన్నాడు. గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు. అదే మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? ఆయన భూమి దేవాలి. ఎట్టా తీసుకొస్తారు? తీసుకురండి. మరి అయిపోయింది పని. అప్పుడే అయిపోయిందా? ఎవరు చెప్పారు సార్ మీకు? ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? పబ్లిక్ ఏమంటున్నారు సార్? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. అవునా?
ఇది ఎట్టా తెలిసింది సార్ మీకు? ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా పంచాయతీ చేయమని పోతేనట 30% అడిగిండట ఒక మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకే 30% అంటే వేరే పార్టీ ఎమ్మెల్యే పోతే దానికి డబుల్ ఉంటుందేమో. మరి బిల్లులు శాంక్షన్ కావాలంటే ఎంత సార్? ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. ఓకే, ఇదైతే కాస్త తక్కువే ఉంది. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమైంది సార్ మహారాష్ట్రలో? రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్. అయ్యయ్యో, మొన్న ఢిల్లీకి పోయిండు. ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. అక్కడేమైంది సార్ ఢిల్లీలో? ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఎట్టా ఓడగొట్టారు సార్? ఉత్త ఓడగొట్టుడు కాదు, ఆ, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ మీకింది. 80కి 80 సీట్లలో డిపాజిట్లు పోయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు సార్. ఓటమికి కుంగిపోయే పార్టీ కాదు సార్ అది. ఎలక్షన్లకు ముందు అది చేస్తాం ఇది చేస్తామని కుర్చీ ఎక్కడం, ఆ తర్వాత జనాల చెవుల్లో పూలు పెట్టడం అన్నది కామన్ అయిపోయింది అంటున్నారు బీఆర్ఎస్ నాయకురాలు కవితక్క. మాకు కానీ తిక్క రేగిందంటే మేము కూడా ఒక బుక్ ఓపెన్ చేసేస్తాం అని కాంగ్రెస్ వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు కవితమ్మ. నమస్తే కా, బాగున్నావా? రైతు డిక్లరేషన్ లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. అదేంది అది? రేవంత్ రెడ్డి సార్ అన్నీ ఇచ్చేసాం అన్నీ చేసేసాం అంటున్నాడు కదా. ఇవాళ భయం ఎందుకు? భయమా? ఎవరు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ట్విట్టర్ లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రికి భయమా? భయపడి ఆయన ఏం చేస్తాడు? తెల్లారి కల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. అట్లాంటప్పుడు ఫేస్బుక్ లో పెట్టండి. ఫేస్బుక్ లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి. తెల్లారి కల్లా పోలీసు వాళ్ళు వస్తారు. తెలంగాణలో చాలా బెటర్ అక్క, ఇక్కడ తెల్లారేసరికి వస్తారు. అదే ఏపీలో కానీ అయితే ఆ రోజు అర్ధరాత్రే వచ్చేసి ఎత్తుకుపోతారు. మేము కూడా చూస్తా ఉన్నాం, బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. పెట్టి ఏం చేస్తారక చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మరి లెక్కలు నేర్చుకొని ఉండరా? మాకు జయశంకర్ సార్ నేర్పించిండు. మరి ఇంకేమైతే ఆ పనిలో ఉండండి. అదిగో అక్కడ జగ్గారెడ్డి సార్ కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడా? నమస్తే సార్. కవితకి ఏమన్నారు విన్నారు కదా మీరా? కవితనా ఏమన్నది? కవిత ఆమె ఒక పింక్ బుక్ ఓపెన్ చేస్తారంట సార్. ఇట్లా మాట్లాడే మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి కోపం వస్తుంది, మళ్ళీ ఆయన మీ మీద పడతారు. అందుకే కదా పింక్ బుక్ పెడతారంటున్నారు కవితక్క. కవితకి ఏం అవసరమా ఇప్పుడు? చాలా అవసరం ఉందంట సార్. పింక్ బుక్ లో మొత్తం రాసేస్తారంట. ఏం రాస్తావు? ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ నాయకుల పేర్లన్నీ రాసేస్తారంట. నువ్వు రాసుడు, మళ్ళీ ఆయన రాసుడు, మళ్ళీ నువ్వు రాసుడు, మళ్ళీ ఆయన రాసుడు. ఇది రాసుకొని ఎందుకు ఇదంతా మీకు? ఆమె రాసుకుంటే రాసుకొనియండి సార్. ఆమె బుక్ ఆమె ఇష్టము. కానీ ఎందుకు ఇదంతా? సీఎం పని సీఎం చేసుకుంటుండు, అసలుకే పైసలు లేవు ఈడ. మీ నాయన మొత్తం దుకాణం అంతా ఖాళీ చేసిపోయింది ఈడ. సార్ అట్ట అనబాకండి. అట్ట అంటే మీ పేరు కూడా రాసేస్తారు, ఆ తర్వాత మీ ఇష్టం. మీరే అన్ని తప్పులు చేసి మనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము. రెడ్ బుక్ పెట్టినాము, ఆ బుక్ పెట్టినాము. మొన్న ఐటీఆర్ గురించి బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మీకేదో కౌంటర్ ఇచ్చారు, ఒకసారి చూడండి. అదే విన్నారా? మిమ్మల్ని ఐటీఆర్ ఫుల్ ఫామ్ చెప్పమంటున్నాడు. రఘు చిన్న పిల్లగాని ఇంకా నా ముందు రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు. ఇంకా ఆయన చిన్నపిల్లాడు ఏంది సార్, లా కూడా చదివాడు ఆయన. ఇవన్నీ లా పుస్తకాలు ఉండయి, ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉండయి. ఇవన్నీ ఏ పుస్తకంలో ఉంటాయి సార్? ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగ ఉంటది బాబు. ఆయన దగ్గర బోర్డు పుస్తకాలు ఉన్నాయి సార్. తెలివితేటలు ప్రదర్శించు, కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించు. సరే సరే, ఆ ఐటీఆర్ స్పెల్లింగ్ ఏందో చెప్పండి సార్. ఈ గొడవంతా ఎందుకో? ఐటీఐఆర్ స్పెల్లింగ్ అడుగుడు కంటే ఐటీఐఆర్ తీసుకొచ్చి గొప్ప అనిపించుకోండి. మీరు స్పెల్లింగ్ చెప్తేనే ఆయన తీసుకొస్తాడేమో. నన్ను స్పెల్లింగ్ ఆడితే మీకేం లాభమయ్యా? స్పెల్లింగ్ కాదు సార్, ఫుల్ ఫామ్ చెప్పమంటున్నాడు. ఫుల్ ఫామ్ ఆడితే మీకేం లాభము? ఓకే ఓకే, ఆయన అడగాల్సిందేమో ఆయన అడిగాడు, మీరు చెప్పాల్సిందేమో మీరు చెప్పారు. సరే సార్, ఉంటాం అయితే, మళ్ళా కలుద్దాం. కాబోయే రాష్ట్రపతి ఎవరో తెలుసా? చంద్రబాబు అంట. టీడీపీలో గుసగుసలు ఆడుకుంటున్నారంట. నిజమేనా సార్ ఆ గుసగుసలు పాల్గారు? కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేపాలు కోరుకుంటున్నారు. ఎందుకు సార్? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ఏ విషయాల్లో సక్సెస్ అయ్యారు సార్ మీరు? ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ప్రపంచం సంగతి పక్కన పెట్టండి సార్, ఇక్కడ ఏమి సక్సెస్ అయ్యారో చెప్పండి. స్టీల్ ప్లాంట్ నే మోదీని అమ్మకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. ఏంది 5 ఆర్డర్లు తెచ్చారా? మీరు గనక ఆర్డర్లు దాకపోయి ఉంటే ఆ స్టీల్ ప్లాంట్ని ఏ స్టీల్ సామాన్లోడికో అమ్మేసి ఉంటుంది సార్. ఇక్కడ వాళ్ళు సూపర్ 6 ఇక్కడ ఫెయిల్, సూపర్ 6 అక్కడ ఫెయిల్. సంపద సృష్టించే పనిలో బిజీగా ఉన్నాం. ఆ సంపద సృష్టించాక ఇచ్చేస్తాను అన్నాడు కదా సార్ చంద్రబాబు గారు.
వినలేదా మీరా? ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు. సార్ అవునుగానే అమెరికా నుంచి మన పిల్లల్ని తిరిగి పంపిస్తున్నారంట, తెలుసా మీకా? అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ, ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? వాళ్ళేం నోరు ఇప్పరు కానీ మీరే ఏదో ఒకటి చేయండి సార్. నేను అమెరికన్ కోర్టులో కేసులేశాను, ఇక్కడ కేసులేశాను. పనిలో పనిగా ట్రంప్కి కూడా ఒక మాట చెప్పండి సార్, ఆయన మీ క్లోజ్ ఫ్రెండ్ కదా. ట్రంప్కి లెటర్ రాశాను, ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను. ఓహో, మీరు అదే పనిలో ఉన్నారన్నమాట. ఇంకా ఏంది సార్ సంగతిలో? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు. అని వణుకుపోతాడే. జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు, నిజమేనా సార్? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. అవునా? వచ్చే సంవత్సరమే వచ్చేస్తాయా? నిజమా సార్? ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు కట, మోదీ అట, ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారా? బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది, నీ గతి గాడిదలకి అయిపోతుంది. ఇదేందయ్యా ఇదా? చంద్రబాబు సార్ రాష్ట్రపతి కాబోతున్నారా? మరి సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు? పవన్ సారా, లోకేష్ సారా? అబ్బబ్బబ్బబ్బా, ఇదో పెద్ద సమస్య వచ్చి పడిందా. ఈ ముచ్చట్లు మరిన్ని జామ్ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.